1,60,000 డబ్బులు గెలిచాడు. అది క్యాష్ చేసుకుందామని వచ్చాం టికెట్. రోజైతే మనం అమెరికాలో లాటరీ కార్పొరేషన్కి వచ్చాం, కనెక్టికట్ స్టేట్లో. ఇదో మనోడు విజయ్, మనోడైతే ఈరోజు 1,60,000 డబ్బులు గెలిచాడు. అది క్యాష్ చేసుకుందామని వచ్చాం టికెట్. బ్రో ఏ గేమ్ ఆడావు బ్రో? కీనో ఆడా బ్రో. కీనోనా? ఎన్ని నెంబర్లు ఆడావు? 4 నెంబర్స్ ఆడాను. ఎంత డబ్బులు పెట్టావు నువ్వు? యాక్చువల్లీ $100 పెట్టాను. అంటే $100 అంటే 8,000 రూపాయలు మన డబ్బుల్లో. 8,800 అలా పెట్టాను. నువ్వెంత గెలిచావు? మొత్తం అన్ని పోను 1,60,000. మనోడు జాక్పాట్ కొట్టాడు, 1,80,000 గెలిచాడు. ఈ వెనకాల కనపడేదే అనమాట బిల్డింగ్. ఈ బిల్డింగ్ లోపలికి వెళ్తే మనం ఆ టికెట్ తీసుకెళ్తే, ఒకసారి ఆ టికెట్ చూపి భయ్యా. ఇది టికెట్ మనోడు గెలిచింది, ఈ నెంబర్లు అనమాట. సో వెనకాల ఇట్లా రాయాలన్నమాట టికెట్ క్యాష్ చేసుకోవాలంటే. సో ఈ టికెట్ మనోడు గెలిచింది. లోపలికి వెళ్తా ఉన్నాం క్యాష్ చేసుకునే దానికి. పెద్ద బిల్డింగే ఇది కూడా, చూడండి ఎంత ఉందో ఈ బిల్డింగ్ కూడా. ఇది వెనకాల ఇక్కడ రాసి ఉంది కదా సిటీ లాటరీ క్లెయిమ్స్ అని చెప్పి. సో మనం దాని లోపలికి వెళ్ళాలి, చూపిస్తాను మీకు లోపలికి వెళ్ళాక, ఓకేనా? హలో. Yeah, I got some winning ticket. Congratulations. There's your number. I'll let them know you're here. Someone will be right out. Okay, thank you so much. You're welcome. Yeah. ఇదిగో చూడండి, ఇట్లాంటి టికెట్ ఒకటి ఇచ్చారు మనకి లోపలికి రాగానే. ఇట్లా జస్ట్ ఇప్పుడే పేపర్ వర్క్ అయింది. అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదో ఉంటుంది అనమాట, అది చేసుకునే దానికి వెళ్ళారు వాళ్ళు. ఒక 10 minutes వెయిట్ చేయమన్నారు. 10 minutesలో 1,50,000 మనోడికి. మళ్ళీ ఇంకొకటి ఏం తెలుసా, మనోడు 1,50,000 గెలిచాడా, తలనొప్పి అని యాక్షన్ చేస్తున్నాడు. ఏడ పార్టీ అడగతాం అనేసి. ఇది లాటరీ ఆఫీసు. వెనకాల ఉండే కౌంటర్స్ అన్నిటిలో వర్క్ చేస్తారనమాట. మనం లోపలికి రాగానే ఒకరు ఉంటారు, వాళ్ళు మనకు గైడ్ చేస్తారు ఎట్లాగా ఏందనేసి. ఈజీ అయితే ఏం కష్టం ఏం కాదు క్యాష్ చేసుకోవడం టికెట్. ఇప్పుడే టికెట్ క్యాష్ చేసుకొని వచ్చాం మనోడిది. అక్షరాల 1,60,000 రూపాయలు. ఇదిగో చూడండి, ఈ విధంగా ఇచ్చారు, కంగ్రాచులేషన్స్ అని చెప్పి. దీని లోపల ఉంది చెక్. ఇంకా బ్యాంక్కి వెళ్ళి క్యాష్ చేసుకోవడం అంతే, ఇంకా సింపుల్గా ఉంది. ఇంకొకటి ఏం తెలుసా, ఒక స్టోరీ చెప్తాను చూడండి మీకు. నాకు తెలిసిన ఒక అతను $2 million గెలిచాడు అనమాట. అంటే దాదాపుగా 17 కోట్ల రూపాయలు గెలిచాడు అతను. అయితే అతనికి 80 సంవత్సరాలు అట్లా ఉంటాయి, 80-85 సంవత్సరాలు ఉంటాయి అతనికి. అయితే అతను ఏం చేశాడంటే, ఇక్కడ సేమ్ మనలాగే టికెట్ క్యాష్ చేసుకున్న దానికి ఇక్కడికి వస్తే వాళ్ళు చెప్పారంట, నీకు ఒకేసారి కానీ డబ్బులు కానీ కావాలా అని అంటే తక్కువ వస్తాయి, అదే 20 years నీకు కొంచెం ఇస్తాం, అప్పుడైతే $2 million కంప్లీట్గా వస్తాయి అని చెప్పారంట. అతనికి 80 సంవత్సరాలు, ఎప్పుడు ఎగిరిపోతాడో తెలియక అతను లేదు నాకు అంతా ఒకేసారి కావాలని చెప్పాడు. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే 17 కోట్లలో దాదాపు ఒక 10 కోట్ల నుంచి 11 కోట్ల వరకు ట్యాక్స్ పోయింది అతనికి. అంటే ఇంక 7 కోట్లు 8 కోట్లు ఇచ్చారు అతను గెలిచిన దాంట్లో. ఇంకా అది చెక్ ఇస్తారు, సేమ్ ఇదే విధంగా చెక్ ఇస్తారు. అతను బ్యాంకుకి తీసుకెళ్ళాడు. బ్యాంకులో కూడా ఒక 1 weekలో డబ్బులు వేస్తామని చెప్పారంట. అతను మళ్ళీ ఆడి మళ్ళీ లాటరీలోనే పోగొట్టుకున్నాడు అనుక, అది వేరే విషయం. కానీ అతను 17 కోట్లు గెలిచినా 17 కోట్లు రాదు అతనికి చేతికి. ఒక 5-10 కోట్లు ట్యాక్స్ పోద్ది, మిగతాది కొంచెం వచ్చింది. ఇప్పుడు మనోడు గెలిచింది అయితే 1,60,000 రూపాయలు. 1,60,000 మనకి మొత్తం ఇచ్చేసారు వాళ్ళు. అంటే ఇంకా దాంట్లో ట్యాక్స్ ఏం లేదని చెప్పారు. మేబీ ఒక $10,000 లోపల అయితే మేబీ ట్యాక్స్ ఉండదేమో. సో ఇప్పుడు మొత్తానికైతే బ్యాంక్కి వెళ్ళి ఈరోజు ఓకే. మీకు అందరికైతే కాయిన్కి ఒక సైడ్ స్టోరీయే తెలుసు, ఇంకొక సైడ్ చెప్పమంటారా? మనోడు 1,50,000 గెలిచాడని చెప్పి అందరికీ సంతోషమే. కానీ రెండోది ఏంటంటే
మనోడు దాదాపు 5 లక్షల కంటే ఎక్కువే ఇట్లా ఆడి పోగొట్టాడు అనమాట. సో దీనివల్ల మేము చెప్పాలనుకునేది ఏంటంటే, దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎవరన్నా ఆడతారేమో, ఆడొద్దు. ఎందుకంటే ఒకసారి వస్తాయి, ఎక్కువ సార్లు పోవడమే ఉంటాయి. $6,000 కంటే ఎక్కువ పోగొట్టాడు, 2,000 గెలిచాడు. అంటే 6,000 ఏడా 2,000 ఏడా అంటే ఇంకా మనోడు ఈ విధంగా ఇంకా 4 సార్లు గెలిచినా కూడా ఈక్వల్, అంటే పోగొట్టిన దానికి ఈక్వల్ అవ్వలేడు. కానీ ఇంకా 4 సార్లు 2,000 గెలవాలంటే ఇంకొక 20,000 పోగొట్టాలి. అంటే $20,000 పోగొట్టాలి. అంటే ఇంకొక 10-15 లక్షలు పోగొట్టాలన్నమాట. సో అందుకని దయచేసి ఎవరు ఆడద్దు. నేను ఏం పెద్దగా ఆడను, కాకపోతే ఎప్పుడన్నా $1 $2 ఊరికే అంటే ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కాబట్టి. సో అమెరికాలో ఉండే వాళ్ళకి ఎక్స్పెషల్లీ మన వాళ్ళ కోసం అంతే ఇది. అది ఓకేనా? ఇంకా ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఆడేవాళ్ళు కానీ ఉంటే లాటరీ, దయచేసి వాళ్ళకి కూడా చెప్పండి ఆడొద్దని చెప్పి. $1 $2 పెద్ద విషయం కాదు. అట్లాగని చెప్పి అట్లా చిన్నగా అలవాటు 100 పెట్టొద్దని చెప్పండి అంతే, అంతవరకు. ఓకేనా? ఓకే, ఆల్ రైట్.